మనం చూడబోతున్నాం లర్న్ తెలుగు ఫ్యాక్ట్స్లో. ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ డైలీ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ కామెంట్స్ రూపంలో నేను పెట్టే ప్రతి వీడియోను మీ అభిప్రాయంలో తెలపగలరు. ఈరోజు సంక్షిప్తంగా కొంచెం పూర్తికంగా అనిపిస్తుంది. ఈ వివరం వివేకానంద స్వామిది. పూర్తి వివరాలు ఇందులో ఉన్నట్టుగా నా అభిప్రాయాన్ని తెలుస్తూ కొంచెం మోటివేషనల్గా ఉన్న ఈ వివేకానంద జీవిత సత్యాన్ని ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో యువతను మేల్కొల్పిన మహానుభావుల్లో స్వామి వివేకానంద స్వామి ఒకరు. ఆయన పేరు వినగానే ధైర్యం, ఆత్మవిశ్వాసం, దేశభక్తి, ఆధ్యాత్మిక శక్తి మనసులో మొదలవుతాయి. లే మేలుకో, లక్ష్యం చేరే వరకు ఆగకు అనే ఆయన వాక్యం నేటికి కోట్ల మంది యువతకు ప్రేరణగా నిలుస్తోంది. స్వామి వివేకానంద స్వామి గారి అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. ఆయన 1863 జనవరిలో కలకత్తాలో జన్మించారు. తండ్రి విశ్వనాథ్ దత్త న్యాయవాది, విశాల దృక్పథం కలిగిన వ్యక్తి. తల్లి భువనేశ్వరి దేవి భక్తి శ్రద్ధలు, సంస్కారం కలిగిన ఆదర్శమాత. తల్లి కథలు, పురాణాలు, భక్తి భావనలు నరేంద్రలోని ఆధ్యాత్మికతను నాటాయి. తండ్రి ద్వారా తర్కశక్తి, స్వతంత్ర ఆలోచన అలవడింది. అతని బాల్యంలోనే ప్రశ్నలతో నిండిన మనస్సు. చిన్నప్పటి నుంచే నరేంద్రుడు అసాధారణ ప్రతిభ కలవాడు. అదే తేజస్సు, ధైర్యం, సత్యాన్వేషణ కలిగిన ఒక మహానుభావుడు. దేవుడు ఉన్నాడా, ఉంటే నేను చూడాలి అనే ప్రశ్న అతని మనసును ఎప్పుడూ వెంటాడేది. సంగీతం, కవిత్వం, తత్వశాస్త్రం, వ్యాయామం అన్నింటిలోనూ ముందుండేవాడు. అతడి విద్యాభ్యాసం నరేంద్రనాథ్ గారు స్కాటిష్ చర్చ్ కాలేజీలో విద్యను అభ్యసించారు. అక్కడ ఆయన పాశ్చాత్య తత్వశాస్త్రం, సైన్స్, సాహిత్యం, హిస్టరీలో అన్నింటినో లోతుగా అధ్యయనం చేశారు. కానీ చదువు ఎంత ఉన్నా దేవుడిని ప్రత్యక్షంగా చూసిన గురువు కావాలి అనే తపన తగ్గలేదు. నరేంద్ర జీవితాన్ని మలుపు తిప్పిన ఘట్టం రామకృష్ణ పరమహంస గారిని కలవడం. నరేంద్ర అడిగిన ప్రశ్న, స్వామి, మీరు దేవుడిని చూశారా? రామకృష్ణ పరమహంస గారి సమాధానం, అవును, నిన్ను చూస్తున్నట్లు దేవుడిని చూశాను. ఈ మాటలు నరేంద్రుని హృదయాన్ని కదిలించాయి. శిష్యుడిగా మారిన నరేంద్రుడు రామకృష్ణ పరమహంస గారి సన్నిధిలో నరేంద్రకు ఆధ్యాత్మిక అనుభూతి, బ్రహ్మజ్ఞానం, సేవాభావం పూర్తిగా వికసించాయి. గురువు సమాధి తర్వాత నరేంద్ర తన సహ శిష్యులతో కలిసి సన్యాసి జీవితంలో స్వీకరించాడు. స్వామి వివేకానందగా మారాడు. ఆయన దేశమంతా కాలినడకన తిరిగాడు. భారతదేశ దారిద్ర్యం, అజ్ఞానం చూసి హృదయం చీలించిపోయింది. అప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం ఆధ్యాత్మికతను సామాజిక సేవతో కాపాడాలి, అలాగే కలపాలి. 1893లో అమెరికాలోని చికాగోలో జరిగిన ప్రపంచ మత మహాసభలో స్వామి వివేకానంద పాల్గొన్నారు. ఆయన ప్రారంభం వాక్యం, సోదరులారా మరియు సోదరీమణులారా. అయితే ఒక భారతదేశ వక్తగా మాట్లాడబోయినప్పుడు అతని పేరు చివరిలో ఉంది. ఇది ఎవరికి తెలియనిది. అతని పేరు చివరన రాశారు. ఎందుకంటే ఎంతో దేశాలు అక్కడ మాట్లాడాలని ఆశిస్తున్న ప్రయత్నంలో వివేకానంద స్వామిది చివరన ఉండడం, అయినా అతను మాట్లాడలేని స్థితిలో ఉన్నా చివరిగా అతని ప్రయత్నం వక్తగా అంటే స్పీచ్ మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు ఒక్క మాటలతో అందరినీ కట్టిపడేశారు. ఆ మాటతో మన భారతదేశం గుర్తింపు అక్కడి నుంచే మొదలైంది.
అతను అన్న మాటలు సోదరులారా మరియు సోదరిని మల్లారా అన్న చివరి మాటలతో, అంటే ప్రతి మాటలు మాట్లాడే వ్యక్తులు అలా ఎవరూ అనలేదు, కానీ వివేకానంద స్వామి ఆ మాటలతోనూ భారతదేశంలో గొప్ప గుర్తింపుగా పేరు పొందాడు. ఆ గుర్తింపుతో మన దేశం ఆ రోజు మారుమోగింది. ఆ సభలో, నిండు సభలో మన భారతదేశపు గొప్ప స్థాయిని, అలాగే భారతదేశం ఒకటి ఉందా అనే గుర్తింపును గుర్తింపజేసిన శ్రీ మహా స్వామి వివేకానంద. అక్కడ ఆయన చెప్పిన విషయాలు హిందూ ధర్మ విశాలత, సహనం, సర్వమత సమభావం, ఆధ్యాత్మిక స్వేచ్ఛ. ప్రపంచం మొత్తం భారతదేశాన్ని గౌరవంగా చూడటం మొదలైంది. రామకృష్ణ మిషన్ స్థాపన 1897లో స్థాపించారు. రామకృష్ణ మిషన్ స్థాపించారు. ఈ సంస్థ నేటికి ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తుంది. ఒక ఆలోచనను జీవిత లక్ష్యంగా చేసుకో. ఒక యువతకు ఆయన ఇచ్చిన సందేశం అమూల్యమైనది. తిరిగి ఆయన 1902 జూలై 4న స్వామి వివేకానంద 39 ఏళ్ల వయసులోనే మహాసమాధి చెందారు. చిన్న వయసులోనే భారతదేశానికి ప్రపంచ గౌరవాన్ని తెచ్చిన మహానుభావుడు అతడే స్వామి వివేకానంద. స్వామి వివేకానంద స్వామి జీవితం ఒక వ్యక్తి కాదు కదా, ఆయన కథ ఒక వ్యక్తి కథ కాదు, ఆయనది నేటి యువత. ఆయన మాటలను ఆచరణలో పెట్టగలిగితే భారతదేశ భవిష్యత్తు స్వర్ణమయం అవుతుంది. ఇంతటితో ముగిస్తున్నాను. దయచేసి ఓం శ్రీ స్వామినంద వివేకానంద స్వామి. ధన్యవాదములు.